సూర్య ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే వారం రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎండ తీవ్రతకి జనం అల్లాడుతున్నారు. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం, తీవ్ర ఉక్కపోత, వడగాల్పులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత తట్టుకోలేక శీతల పానీయాలు, పుచ్చకాయల షాపులకు తాకిడి ఎక్కువైంది. హైదరాబాద్ లో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మరోసారి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. సాధారణం కంటే దాదాపు 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. రాగల 2-3 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోత ఉండేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి గత 4-5 రోజుల క్రితం వరకు ఉదయం ఎండ, సాయంత్రం తర్వాత ఒకసారి వాతావరణం చల్లబడడం, దాని తర్వాత చిరుజల్లులు కూడడం ఇదంతా జరిగేది. బట్ గడిచిన 2-3 రోజుల నుంచి చూస్తే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మరోసారి తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోతతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం సిటీలో రోడ్ల పరిస్థితి కూడా ఏ విధంగా ఉందంటే, రోడ్ల మీద వాహనదారులు కూడా రావాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం తర్వాత రోడ్లన్నీ కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గింది. పర్యాటక ప్రాంతాలు నగరంలో, దాంతోపాటు ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి చౌరస్తాలు కానివ్వండి, ప్రధానమైనటువంటి రోడ్డు మార్గాల మీద కూడా ఇటు వాహనదారులు, ప్రజలు రావాలంటే ఒకంత జంకుతున్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్ కూడా చాలా వరకు తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు మాత్రమే చాలా వరకు ట్రాఫిక్ తగ్గుతుంది. 4 గంటల తర్వాతనే ప్రజలు ఏమైనా అవసరం ఉంటే రోడ్ల మీదకు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇటు ఏసీలకు, కూలర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం చూసుకుంటే గరిష్టంగా చూసుకుంటే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇటు హైదరాబాద్లో నమోదవుతుంది. కనిష్టంగా చూసుకుంటే మాత్రము 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. రాగల 2-3 రోజుల పాటు తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే సో ఇప్పటికే ఇటు పర్యాటక ప్రాంతాలు సిటీలో గోల్కొండ కానివ్వండి, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, బిర్లా మందిర్, అదేవిధంగా పీవీ మార్గ్, పీపుల్స్ ప్లాజా లాంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా పూర్తిగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోతుంది. ఇక వీకెండ్స్ అయినప్పటికీ కూడా సాయంత్రం 4-5 గంటల తర్వాతనే రోడ్డు మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో పెరిగినటువంటి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వైద్యులు కూడా సూచిస్తున్నారు. రాగల 2-3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక మేలో అయితే ఇక మరింత ఉష్ణోగ్రతలు ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే పెరిగినటువంటి ఎండల తీవ్రత దృష్ట్యా మాత్రం ఇటు సిటీలో రోడ్లన్నీ కూడా బోసిపోతున్నాయి. ట్రాఫిక్ కూడా కొంత తగ్గుతున్నటువంటి పరిస్థితి వీకెండ్ అవ్వడంతో. సో చాలా వరకు కూడా ఈవినింగ్ తర్వాతనే, అంటే దాదాపు 4-5 గంటల తర్వాతనే రోడ్డు మీదకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఉదయం పూట మాత్రము పూర్తిగా రోడ్లన్నీ కూడా చాలా వరకు బోసిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం చూసాము ఐటీ క్యారిడార్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా. సో చాలా వరకు కూడా ఎండల తీవ్రత పెరిగిన, అంటే నిన్న మొన్నటి వరకు చూస్తే మాత్రం కొంత వాతావరణం భిన్నంగా ఉండేది, విచిత్ర వాతావరణం కనుక హైదరాబాద్లో ఉండేది. ఉదయం ఎండ ఉండేది, మధ్యాహ్నం కొంత వాతావరణం చల్లబడ్డము, ఈవినింగ్ నుంచి చిరుజల్లు కూడా ఇదంతా జరిగేది. బట్ గడిచిన 48 గంటల నుంచి చూస్తే మాత్రము మరోసారి గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత దృష్ట్యా మాత్రం ఇటు హైదరాబాద్ నగరవాసులు ఒకంత జంకుతున్నారు. రోడ్డు మీదకి రావాలంటేనే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మనం చూసాము ఇటు పర్యాటక ప్రాంతాలు కానివ్వండి, ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ఏరియాల్లో అయితే చాలా వరకు ట్రాఫిక్ అయితే తగ్గినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.